మంచిగా నారులా నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కారును పోలిన గుర్తులు వద్దు, ఎన్నికల కమిషన్ చేయాలే రద్దు. కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చలకు సిద్ధం, సర్కార్ను చీచి చెండాడేందుకు చేస్తారట యుద్ధం. రాజీనామా బాంబు పేల్చిన రాజగోపాల్, గుర్తించకుండా పక్కా చేస్తాడట త్యాగాల్. కొండా సురేఖను లెక్క చేస్తలేరట ఆఫీసర్లు, మంత్రికి చెప్పకుండానే కదిలిస్తున్నారట ఫైళ్లు. ప్రోటోకాల్ మీద పొట్టు పొట్టు లొల్లి, రూల్స్ పాటిస్తలేదు సర్కారు మళ్ళీ. తెలంగాణ జనానికి కేసీఆర్ అంటే ఎంత ఇష్టమో నేను చెప్పుడు కాదు, మీకే తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఎంతో అందరికంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎరక. గులాబీ జెండా ఎంత మంచి పనులు చేసింది ఈ రాష్ట్రాల జనాలతో పాటు తెలంగాణ పక్కపంటి రాష్ట్రాల ప్రజలకు మస్తు తెలుసు. మరి ఎందుకు అప్పుడప్పుడు వెనక పడుతున్నదంటే దాని వెనక మళ్ళా చాలా కుట్రలు ఉన్నాయట. అవేందో కేటీఆర్ సార్ చెప్తున్నారు ఈనుర్రి. లోకం మీద అందరు మనుషులు ఒక్క తీరే ఉంటే ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు వస్తాయో అంతకంటే ఎక్కువ నష్టం జరిగిందట కారు గుర్తు పార్టీకి. పుష్కలమైన బలం ఉండి పరాయి పాటోలు దర్శకునేంత దండు ఉండి కావాల్సినంత బలగం ఉండి ఓడిపోవాల్సి వస్తున్నదంటే దానికి కారణం పక్క పాటోళ్ల బలం కాదట. ఏంటిదో చెప్తున్నాడు కేటీఆర్ సారు. భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయి, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. చూసిండ్రా ఎంత ఘోరం జరిగిందో. బ్యాలెట్ పేపర్ మీద కారు గుర్తు అసొంటి గుర్తులు ఉండుతోని బీఆర్ఎస్ ఓట్లు ఏరేటోళ్లకు పడ్డాయట. అట్లా పడ్డందుకే ఇప్పుడు ఈ యూరియా కష్టాలు, గురుకులాల ఫుడ్ పాయిజన్లు, 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పోవుడు, హెచ్సియు అడవులు ఆగం చేసి మూగ జీవాలను గోసవెట్టుడు, పేదోళ్ల ఇండ్లు జేసీబీలతోని కూలగొట్టుడు, ఎండాకాలం పంటలు ఎండుడు, నిండు వానాకాలంలో కూడా నీళ్లకు తిప్పలు పడుడు, ఈ అన్ని మనకు తెచ్చిపెట్టినాయి కారు గుర్తును పోలిన గుర్తులేనట. లేకుంటే కథ ఏరే తీరుగా ఉండేది కావచ్చు కదా. 14 సీట్లల్లా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఏరే దిక్కుపడ్డాయంటే కారు గుర్తు పార్టీకే కాదు రాష్ట్రం మొత్తానికే నష్టం జరుగుతున్నదని అంటున్నారు. ఓట్ల సంస్కరణల మీద దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఎన్నికల కమిషన్ పిలిచి దేశంలో ఎసొంటి మార్పులు తీసుకొస్తే మంచిగా ఉంటదనేది అడుగుతున్నారట. అట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఇంకా కొందరు లీడర్లు ఢిల్లీకి పోయి శానా ముచ్చట్లు చెప్పిండట. దాంట్లో తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే కారు గుర్తులను పోలిన వాటిని ఖచ్చితంగా తీసేయాల్సిందే అని చెప్పిండట. మరి అంతే కదా, ఒక్క తీరు పశువులుంటే రైతులు రంగులు పూసి గుర్తుపట్టేటట్టు చేసుకుంటారు. అసొంటిది రాష్ట్రాలు దేశాలే నష్టపోయే ముచ్చటకు పరిష్కారం చూడాలే కదా. ఏ ముచ్చట మీదనన్నా సర్కార్ కమిషన్ వేసిందంటే అది టైం పాస్ చేస్తున్నదని అర్థం. ఓ దిక్కు చూసేటోళ్లను ఇంకో దిక్కుకు చూసేటట్టు చేసే పని అని అర్థం. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. కాళేశ్వరం మీద ఎన్నెన్ని చెప్పిండ్రు ఏం కథ. అంత స్కాము ఇంత స్కాము అన్నారు, జైలుకు పంపుతాం అన్నారు, పోతుండ్రు అన్నారు, హగో హగో అన్నారు, ఇగో అన్నారు, ఆఖరికి ఏం లేదన్నట్టు చేసిండ్రు. హగో అదే ముచ్చట మీద హరీష్ రావు సారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు.
ఓసారి నుర్రి. మొన్ననే చెప్పుకున్నాం కదా కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టోళ్ళు పాడని కథలు లేవని. అగో అదే ముచ్చట మాజీ మంత్రి హరీష్ రావు సార్ చెప్తున్నాడు. ఈ నుర్రి కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. అర్థమైందా? కాళేశ్వరం కమిషన్ ఎన్నుకున్న కహాని ఏంటిదో మొత్తం ఉనక దంచుడేనట గాని బియ్యం నూకలు వచ్చిందే లేదట. గడికి కాళేశ్వరం కూలిందని చెప్పిన మాటలే అనుకున్న అసలు కారణం అబద్ధాలు, అసత్యాలు, అబండాలేనట. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను పక్క కూర్చోబెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు కదా. అగో అదే ముచ్చట మీద హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. దాంట్లో మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో ఇనుర్రి. పోలవరం ప్రాజెక్ట్ లో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ పోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయట పెట్టి రాజకీయ కుట్రలకు ఈ రోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ పార్టీని, అప్పటి సర్కార్ ను తప్పు పట్టినట్టు కాదు, ఏకంగా సెంటర్ సర్కార్ మీద బద్నం వేసినట్టున్నదట. కాళేశ్వరానికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు, అప్పటి సర్కార్ లో ఉన్న మంత్రులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే తప్పు చేసినట్టట. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఇస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పు పట్టినట్టు, ఇంజనీర్లను తప్పు పట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పు పట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పు పట్టినట్టు. ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రాండ్రి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద చర్చ పెడదాం అని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. దాని మీద వెనకకు తగ్గేదే లేదంటున్నారు. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్ట్ పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇన్నరా బాగుండాలని తన్లాడినోందే తప్ప అన్నట్టు చేస్తున్నారు. తెలంగాణను తెల్లగా చేద్దామని మేము తన్లాడితే మాదే పొరపాటు అన్నట్టు చెప్తున్నారు. కాళేశ్వరం గట్టి తెలంగాణ కంటి నీళ్లను తుడవాలని ఆరాట పడింది మేము. దాని ఇల్వ మాకు తెలుసు. ఓ దిక్కు కొబ్బరికాయలు కొట్టుకుంటా, నీళ్లు ఈడ్చుకుంటా, ఇంకో దిక్కు కాళేశ్వరం పనికి రాలేదు, కూలింది, అవినీతి జరిగింది అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరైతే అసెంబ్లీలకు రాండ్రి, మీ సంగతి చెప్తాం, చీల్చి చెండాడుతాం, చీరి చింతగడతాం అన్నట్టు చెప్పిండు. మీరు ఒక్క కమిషన్ కాదు 100 కమిషన్లు వేసినా కాళేశ్వరం ను తప్పు పడితే ఊకోము. అసెంబ్లీలోనే కాదు ఇంకా ఎక్కడ చర్చ పెట్టినా మూర్చపోయేటట్టు ముచ్చట చెప్తాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఇప్పుడే ఇట్లా మాట్లాడిందంటే అసెంబ్లీలా ఖచ్చితంగా హరీష్ రావు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీకి శంటలు పట్టించేటట్టే కోరుతున్నాడు. మరి చూడాలే అసెంబ్లీలా చర్చ ఎప్పుడు పెడతారు. పెడితే పోయిన సర్కార్కు ఇప్పుడున్న సర్కార్కు నడుమ ఫైటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది ముందు ముందు చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం మెడలు ఉంచుతా, ఎంత దూరమైనా కొట్లాడతా, ఏమైనా చేస్తా అన్నట్టు మాట్లాడతాడు కదా. కేంద్రం మెడలు ఉంచుడు ఏమో గాని తాను మెడలు ఉంచేటట్టే కొడుతున్నది.
సీఎం చేసిన ప్రతి పనిలా తప్పులను తుప్పులను తూర్లాల పడుతున్నది కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ సర్కారు పునాదులు గల్లేటట్టు పెద్ద బాంబు అంట పెట్టిండు. అది పేల్తదా తుసుమంటదా అనేది తర్వాత సంగతి, కానీ ఆ బాంబు కథ ఏందో తెలుసుకుందాం పార్రి. ఎంత పోరాటం చేస్తే అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా చూడుర్రి ఎంత పెద్ద బాంబేసిండో కాంగ్రెస్ పార్టీలా. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ వాసాలే కాదు కూసాలు కూడా కదిలేంత బాంబేసిండు. ఉన్న 64 సీట్లల్లా ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ సర్కార్ కు ఎంత ముఖ్యమో తెలిసినోడు కాబట్టి రాజీనామాకైనా సిద్ధమే అంటున్నాడు. అప్పటి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కాడికి తీసుకొచ్చిన, అవసరమైతే ఆ పని ఇప్పుడు కూడా చేస్తా, నేను భయపడేటోని కాదంటుండు. అంటేందన్నట్టు మునుగోడులా మున్పటి తీరు ఉప ఎన్నికలు జరిపేటట్టు చేస్తా అంటున్నాడు. సర్కార్ను ముప్పు తిప్పలు పెడతా అంటున్నాడు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అయ్యా అమ్మా మీ ఓట్లు మాకే అయ్యిండ్రని బతిలాడేటట్టు చేస్తా అంటున్నాడు. అట్లా కాంగ్రెస్ సర్కార్లా పెద్ద ఆటం బాంబు పేల్చినంత పని చేసిండు. తాను గెలుచుడే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లా భువనగిరి ఎంపీ సీటును ఒంటి చేత్తోని గెలిపించిండు. ఆ మాట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. మరి అసొంటి పత్యాల కలిగిన లీడర్ కు మంత్రి పదవి ఇయ్యాలనా వద్దా? అందుకే సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సర్కార్ మీద కజ్జకు కాలు దువ్వుతున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను మాట్లాడే మాటలను షీరి చింతగడుతున్నాడు. అట్లా సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్య అవుతున్నాడు. పక్కల బల్లెం తీరుగా త్యాపకు డొక్కల గుచ్చుతున్నాడు. అసలే పట్టుదల ఎక్కువ ఉన్నోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా చేస్తాడు. చెప్పలేం, కాంగ్రెస్ సర్కార్ కు చెమటలు పట్టించే పని ముందట ఉండే ఉంటది కావచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. నా బాధలను ఎవ్వరు పట్టించుకుంటలేరు. మన తీర్మాన వార్తలు చదువుతున్నట్టే గాని ఇక్కడ ఎవ్వరు నా మాట ఇంటలేరు. ఓ ఎడిటర్లు చెప్పింది ఇంటలేరు, కెమెరామ్యాన్ అన్నలు ఇంటలేరు. నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకుంటాండ్రు. పేరుకే పెద్దదాన్ని కానీ వాళ్ళు అస్సలు నన్ను లెక్కనే చేస్తలేరు. నా కడుపులో ఎంత దుఃఖం ఉన్నదో నాకే ఎరక. ఎవ్వలకు చెప్పేటట్టు లేదు. చెప్తే నువ్వు పెద్దదానివి, వాళ్ళు నీ మాట ఇంటలేరంటే నీదే తప్పు కదా అని తిడుతున్నారు. సరే, నా సంగతి తర్వాత ముచ్చట గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. శత్రువులు కూడా ఏడ్చేటట్టే ఉన్నారు. కొండా సురేఖక్క బాధలు తెలుస్తే చెప్పుకుంటే పరువు పోతది, చెప్పకుంటే కష్టం తీరది అన్నట్టే ఉన్నదట మంత్రి గారి తిప్పల. అంతటి కష్టాన్ని ఎవలకు చెప్పుకోవాలో తెలియక వల ఏడ్చినంత కథ అవుతున్నదట. తన శాఖ కిందికి వచ్చే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కనే చేస్తలేరట. ఏహే నువ్వెంత అన్నట్టు చూస్తున్నారట. గంజిల ఈగను తీసి పారేసినట్టు తీసేస్తున్నట్టు చేస్తున్నారట. మంత్రి అనే కనీస మర్యాద కూడా ఇస్తలేరట. అందుకే పాపం కొండా సురేఖ దుఃఖం తెలిసి పగోడు కూడా ఎక్కి ఏడ్చేటట్టే కొడుతున్నదట. అయినా ఆఫీసర్లు అనేటోళ్ళు మంత్రి గారు ఏం చెప్తే అది చెయ్యాలి కదా. గజ్జున వణికి చిటికెల పని చేసి పెట్టి టేబుల్ మీద ఫైల్ పెట్టాలి కదా. మంత్రి ఏలు చూపితే కొండవాకినట్టు చెయ్యాలి కదా. కానీ పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట. వాళ్ళ ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా సురేఖ మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట. దెహపో మేము రానే రాము, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టే చేస్తున్నారట. తనకు చెప్పకుంటేనే ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. చెప్తే మాత్రం ఇప్పుడు జరిగేదేంది, చెప్పకుంటే ఇప్పుడు ఆగేదేంది అన్నట్టు మసులుతున్నారట. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకొని బాధనంతా ఎల్లబోసుకున్నదట. ఆడిబిడ్డలు ఇంటికి వస్తే అన్నతోనో తమ్ముడితోనో కష్టమంతా చెప్పుకొని కొంగు ముఖానికి పెట్టుకొని ఏడుస్తారు కదా. అగో అంత కాకుండా బాధనైతే చెప్పుకున్నదట. నువ్వు మంత్రివైతే కావచ్చు, అయితే మాకేంది అన్నట్టుంటే
చూస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. మరి ఆ పొల్యూషన్ బోర్డు ఆఫీసర్లు కొండా సురేఖ మేడం ను ఎందుకు లెక్క చేస్తలేరు కావచ్చు? అందాల పోటీలు జరిగినప్పుడు ఇంగ్లీషు పొట్టు పొట్టు మాట్లాడినందుక, లేకుంటే హీరోయిన్ల గురించి తప్పుడు మాట్లాడినందుక, ఉద్దర పంచాదులు మీదేసుకున్నందుక అనేది తెలియదు గాని ఆఫీసర్లు దేగుతలేరనే బాధతోని కుమిలిపోతున్నదట. మరి ఆ ఆఫీసర్లు ఎట్లా దారికొస్తారో ఏమో పోన్రి. ఆట ఆడినా, పాట పాడినా, ఫైటింగ్ చేసినా గెలిచినోడెక్కువనా ఓడినోడెక్కువనా అంటే ఎంత అభిమానించే మనిషైనా ఓడిపోయి ప్రైజ్ నాకే ఇయ్యాలి అని లొల్లి చేస్తే ఎట్లుంటది? వీడేందిరా ఓడిపోయి ప్రైజ్ నాకేయాలి అంటున్నాడు అని నవ్వుతారు. అంతేనా కాదా? కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం ఓడినోడే పెద్దోడు, గెలిచినోడే చిన్నోడు అన్నట్టు చేస్తున్నారు. సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. హగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీల ముచ్చట. ఎమ్మెల్యేగా గెలిచినోళ్ళను కాదని ఓడిపోయినోళ్లకు కంకణం కట్టినట్టు చేసిండ్రు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచటానికి మంత్రి శ్రీధర్ బాబు పోయిందట. సరే, పేదోళ్లకు రేషన్ కార్డులు ఇస్తున్నారు మంచిదే గాని స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించాలనా వద్దా? అయ్యే లేకుండా మహేశ్వరంలో పోటీ చేసి సబతమ్మ చేతిలో ఓడిపోయిన లక్ష్మారెడ్డికి కుర్చీ వేసి స్టేజ్ మీద కూసబెట్టిండట. ఇంకే ఉన్నది, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం మనుషులకు షిర్రుమని కోపం నశాలానికి ఎక్కిందట. చల్ అట్లెట్లా ఓడిపోయినోనికి పట్టం కట్టినట్టు చేస్తుర్రాని ఇగో గీ తీర్గ కొట్లాటకు దిగిండ్రు. అటు నుంచి కాంగ్రెస్ పార్టీలు కూడా కయ్యుమని లేచిండ్రు. పెద్ద యుద్ధమే జరిగినట్టే అయిందనుకో రాదుండ్రి. పోలీసులకు ఆపవశం కాలేదనుకో రాదుండ్రి. పొట్టు పొట్టులొల్లి జరిగింది. ఎవ్వలు వెనకకు తగ్గుతలేరు. అసలు కార్యం మాటకు ఎక్కిందన్నట్టు రేషన్ కార్డులు పంచే కార్యం ఎక్కడనో పోయింది. నడిమిట్లకు ప్రోటోకాల్ యుద్ధమే వచ్చి చేరింది. ఆఖరికి ఏం జరిగిందో మనకు తెలియదు గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు పద్ధతి తప్పుతున్నారు. అయినోనికి ఆకుల్లా కానోనికి కంచంలా అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళ కథలన్నీ జనాలు పరీక్ష పెట్టి చూస్తున్నారు. సందు చూసి గట్టి దెబ్బ కొట్టేటానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్ల రుబాబు చేష్టాలు చూస్తున్న పబ్లిక్. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.